మీరు ఇందాక అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, నేను ఆత్మ నింపుదల ఉంటే కనుక అన్య భాషల్లో మాట్లాడటం సూచన అని అన్నారు కదా, ఎక్కడ రాయలా. పైగా భాషల్లో మాట్లాడే వరం కొందరికి అని రాశారు, కొందరికి. అర్థమైందా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయంలో 5వ వచనంలో ఇలా ఉంది: మీరందరూ భాషలతో మాట్లాడవలనని నేను కోరుకొనుచున్నాను. అన్య భాషలు కొందరికి అయితే అందరు మాట్లాడవాలని నేను కోరుకొనుచున్నాను అని ఎందుకు అనుకుంటానండి? అందరు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వరు అని తెలుసు మనకు, కానీ అందరు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని కోరుకుంటారు ఎవరైనా సరే, ఒక స్కూల్ యాజమాన్యం కానీ ఇంటి వారైనా సరే. ఇది కూడా సేమ్. అపోస్తల కార్యం 120 మంది అందరూ మాట్లాడారు భాషలు 2వ అధ్యాయంలో. అలాగే కొర్నేలితో పాటు ఉన్న వాళ్ళు 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో చూస్తుంటే కొర్నేలితో పాటు సార్ అందరూ మాట్లాడారు భాషల్లో. అలాగే యాక్ట్స్ చాప్టర్ 19వ అధ్యాయంలో శిష్యులు కనుగొన్నప్పుడు పౌలు చేతుల నుంచి అందరూ 12 మంది దాదాపు పురుషులు అందరూ, అక్కడ దాదాపు ఎంతమంది ఉన్నారు అందరూ మాట్లాడారు. ఎక్కడ చూసినా అందరూ అనే మాటనే చూస్తూ ఉంటారు. ఇప్పుడు అపోస్తల కార్యంలో పరిశుద్ధాత్మ పొందడం అనేది భాషలు చూసినప్పుడే పరిశుద్ధాత్మ పొందినట్టు అపోస్తల కార్యాలు అపోస్తలందరూ నమ్మి ఉన్నారు. అందరూ పరిశుద్ధాత్మ పొందాలని ఇప్పుడు న్యూ టెస్టిమెంట్లో కోరుకొంచున్నాడు దేవుడు, అంతే.